దాంట్లో ఇస్తామని చెప్పినటువంటి ఆ డిక్లరేషన్ను వెంటనే అమలు పరచాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను ముత్తరాశి ముదిరాజు తెనుగోళ్లను బీసీడీ నుండి ఏళ్ళకు మారుస్తామని చెప్పి, అదేవిధంగా 15 జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అది వెంబడే బీసీడీ నుండి ఏళ్ళకు మార్చాలి. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు తెనుగోళ్ళు ముదిరాజులు ఏదైతే ఉందో మత్స్యకార వృత్తిపై ఆధారపడే వాళ్ళు గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇచ్చి చేప పిల్లలను ఉచిత పంపిణీ చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అలాంటి ఈరోజు మరి వెంబడే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులలోన ప్రాజెక్టులలోన ఉచిత చేప పిల్లల పంపిణీ వెంబడే వేయాలని చెప్పేసి మా డిమాండ్. కొట్టాల యాదగిరి ముదిరాజ్ కుర్మ సంఘం గొరిగ నరసింహ. నా పేరు గొరిగ నరసింహ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నేను కుర్మ కులం నుంచి మాట్లాడుతున్నా. ప్రధానంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి గొర్రెల పంపిణీని డైరెక్ట్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం కింద చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బీసీ కులాలకు కార్పొరేషన్ ఉన్నప్పటికీ కుర్మ కులానికి సపరేట్ కార్పొరేషన్ లేదు. సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ కులాలన్నిటికీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ చాలా సంవత్సరాలుగా మన యాదవులకు కానీ కుర్మలకు కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పశుసంవర్ధక శాఖ మంత్రిత్వ శాఖ ఇంకా ఎవరికి కేటాయించలేదు. ప్రధానంగా మా కుర్మ జాతికి చెందిన బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి కూడా పశుసంవర్ధక శాఖ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూసల సంఘం సురేష్. జై తెలంగాణ. నా పేరు కోనేరు సురేష్ కుమార్. నేను పూసల సంఘం తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని. మా పూసల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే బీసీ కులాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కుల సంఘ భవనాలను ఏర్పాటు చేయాలి. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం. జై తెలంగాణ, జై కవితక్క. ఫకీర్ సంఘం హుసేన్ సాబ్. ఎంత ఇచ్చే సురేష్ ఎంత. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఫారూక్ ఖాన్. నేను తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మైనార్టీలకు హామీలు ఇచ్చింది. ఇందులో మొదటిది ఏంటంటే బీసీ కులగణ చేసిన రిజర్వేషన్లు పెంచుతా అన్నారు. 4,000 కోట్ల బడ్జెట్ హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి కోసము ఏటా 1000 కోట్లు అన్నారు, కానీ ఇవ్వలేదు. తోఫే తాలీం పథకం ద్వారా వివిధ దశలుగా 5 లక్షల వరకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఊసేయలేదు. అన్ని వెనుకబడ్డ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అన్ని కులాలు కంటే వెనుక